హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. ఈరోజు నేను నా ఫ్రెండ్తో ఒక మాల్కి అయితే వచ్చాము. ఆ మాల్ ఏంటి, సో మేము ఏమేమి షాపింగ్ చేయబోతున్నామో ఈ వీడియోలో చూసేయండి. అన్నట్టు నా వీడియోస్కి మంచి మంచి లైక్స్ అండ్ కమెంట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. అయితే పంజాగుట్టలో ఉన్న నెక్స్ట్ గలేరియా మాల్కి అయితే వచ్చాము. బైక్ ప్యాక్ చేసేసుకొని లోపలికైతే వెళ్ళబోతున్నాము. యాక్చువల్లీ మేము ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడు తను బిజీ అవ్వడము, నా వర్క్లో నేను బిజీ అవ్వడం వల్ల ఈ మధ్య మేము మీట్ అవ్వలేకపోతున్నాము. ఆఫ్టర్ 4 years తర్వాత మళ్ళీ మా ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఎన్ని రోజులకు వచ్చాం కదా మనం. మాకు బోర్ కొడితే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ గలేరియా మాల్, లేదు అనుకుంటే ట్యాంక్ బండ్. ఈ 2 ప్లేస్లే మాకు ఫేవరెట్ ప్లేసెస్ అనమాట. దిగుదాం పైన. అవునా, పేరుకే ఐఫోన్లు ఒక్కటి ఉండదు. తను ఏమంటుందంటే పక్క నుండి, నీ మొబైల్లో వీడియో క్వాలిటీ చాలా బాగా వస్తుంది, నా ఐఫోన్లో ఇంత క్వాలిటీగా రాదేంటి అని. నా జుట్టు చూడ ఎలా ఉంది అసలు. ఎక్కడైనా బ్లాగ్ చేద్దాం బయటికి వెళ్దాం అన్నప్పుడు బిస్కెట్ అవుతుంది అది. మార్కెట్ 99 స్టోర్. ఈ స్టోర్లో 99 రూపీస్ లోపు ఏ ప్రోడక్ట్ అయినా చాలా బాగుంటుంది. షాపింగ్ చేద్దామని అనుకున్నాము, కాకపోతే అక్కడ ఎలక్ట్రిషియన్ రిలేటెడ్ ఏదో వర్క్ జరుగుతుంది. సో రిటర్న్లో వద్దాంలో ముందైతే మాకు బాగా ఆకలిస్తుంది. సరే ఏదైనా తిందామని చెప్పేసి మేమిద్దరం కలిసి ఇప్పుడు పైన 4th floor ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్తున్నాము. పైకి వచ్చిన తర్వాత చిన్న కన్ఫ్యూజన్, ఏం తినాలా అని కాసేపు ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య బయట ఫుడ్ అసలు మా ఇద్దరికి పడట్లేదు, కొంచెం స్టమక్ అప్సెట్ అవుతుంది. అందుకనే ఏం తినాలి అని ఆలోచిస్తూ కాసేపు టైం అలాగే స్పెండ్ చేసాం. ఇక్కడ మాకు ఏమీ నచ్చలేదు, అందుకనే మేము రిటర్న్ కిందకు వెళ్తున్నాం అక్కడ చూద్దామని. మీకు ఒకసారి మాల్ వ్యూ చూపిస్తాను. పైనుంచి ఇలా ఉంటుంది. ఈరోజు మండే కావడంతో పబ్లిక్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. అదే వీకెండ్ అనుకోండి, బాబోయ్, ఫ్యామిలీస్తో, కిడ్స్తో అండ్ కపుల్స్తో, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్తో చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఫుల్ నిండిపోతారు మాల్ అంతా. కేఎఫ్సీకి వెళ్దామా? కేఎఫ్సీ బాగుంటుందా? అన్నీ చూసి మొత్తానికైతే కేఎఫ్సీకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. చికెన్ బకెట్ అయితే ఆర్డర్ పెట్టాము. అది వచ్చేలోపు మేము బోల్డ్ విషయాలు మాట్లాడుకున్నాం. చిన్నప్పుడువి, కాలేజ్ డేస్వి, అన్ని పాత విషయాలన్నీ తవ్వుకుంటూ కూర్చుని మాట్లాడుకున్నాం. ఇదే మేము పెట్టిన చికెన్ బకెట్. ఇంకా తినేసి బయటకైతే వచ్చేసాము. ఈ పక్కనంతా కిడ్స్ సెక్షన్ అనమాట, ఆడుకోవడానికి. వాళ్ళ కోసం మంచి మంచి టాయ్స్ అయితే ఉన్నాయి. మంచి టైంపాస్ చేస్తున్నారు పిల్లలు. నిజానికి ఒక చిన్న షాపింగ్ అనుకున్నాం. మా ఇద్దరికి ఫుట్వేర్ రిలేటెడ్ కావాలి, నాకు షూస్ కావాలి, దానికి డైలీ వేర్ రిలేటెడ్కి చెప్పల్స్ కావాలి. అన్నీ చూసుకుంటూ స్కెచెస్కి అయితే వచ్చాము. కానీ నాకు ఇందులో ఏది నచ్చలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని లైట్ కలర్ లేదా పింక్ కలర్ ఉన్నాయి. నాకు గ్రే కలర్ లేదా బ్లాక్ అంటే ఇష్టం అనమాట. సో ఇక్కడ కాదని మళ్ళీ నెక్స్ట్ పూమా కంపెనీకి వెళ్ళి చూద్దామని చెప్పి మేము ఇక్కడ మూవ్ అవుతున్నాము. నెక్స్ట్ పూమా ఫుట్వేర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది పూమా ఫుట్వేర్ షోరూమ్. చాలా అంటే చాలా బాగున్నాయి, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సరే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, బ్లాక్ ఏం తీసుకుంటావు, యూనిక్గా కొంచెం లైట్ కలర్ తీసుకో అంటే ఇదైతే తీసుకున్నాను అనమాట. షూస్ ఎంఆర్పి రేట్ 7,999. నాకు కూడా నిజంగానే నచ్చింది లైట్ కలర్లో. తను కూడా ఒక ఫుట్వేర్ తీసుకుంది డైలీ వేర్ కోసం. ఇది పూమాలో బ్రాండ్స్ అనమాట. జిమ్ రిలేటెడ్ స్టఫ్ కూడా ఉంది. క్యాప్స్, సాక్స్, షూస్, వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా మా బిల్లింగ్ అయిపోయాక కిందకైతే వెళ్తున్నాము. ఇదైతే కంప్లీట్ గ్రౌండ్ అయితే కాదు, ఇంకొక గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. సో ఇక్కడ కూడా చిన్న షాపింగ్ ఉంది, అదేంటనేది చూపిస్తాను. ఇదంతా మాల్ కింద అనమాట. ఈ కింద సెక్షన్లో మీకు వాచెస్,
పర్ఫ్యూమ్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండ్ ఇంకా కాస్మెటిక్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి. కిడ్స్ కోసం ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. మంచి టైంపాస్ చేస్తారు. ఇలా చిన్న ట్రైన్లో అయితే రౌండ్స్ కొడుతున్నారనమాట. పేరెంట్స్ కూడా కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. నేనైతే డర్మాకి వెళ్ళాలనుకున్నాను. డర్మా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ నా స్కిన్ కేర్కి. నాకు ఒక ప్రోడక్ట్ కావాలి. సో అక్కడ అవైలబుల్ ఉందా లేదా అని లోపలికి వెళ్ళి చూస్తున్నాను. నాకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే దొరికింది. నేను వెతుకుతున్న ప్రోడక్ట్ ఫేస్ వాష్. నా స్కిన్ ఏంటంటే ట్యాన్ తొందరగా అవుతుంది, బాగా సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో దానివల్లనే డర్మా రిలేటెడ్ సంబంధించింది స్కిన్కి వాష్ అయితే తీసుకున్నాను. ఒక సిరం తీసుకున్నాను. ఈ 2 కొన్న తర్వాత మేమైతే మళ్ళీ బయటికైతే వచ్చేసాము. బ్యాక్గ్రౌండ్లో పిల్లల్ని చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో. వాళ్ళకైతే మంచి టైం పాస్, అటు ఇటు పరిగెడుతూనే ఉంటారు. అసలు ఈ మాల్కి వస్తే టైమే తెలియదు, ఏదో తెలియని రిలాక్సేషన్, మంచి టైంపాస్ అయిపోతుంది. బోల్డ్ విషయాలు మాట్లాడుకుంటూనే ఆల్మోస్ట్ టైం అయితే తిరిగిపోతుంది. సో ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసేది ఉంది, అక్కడికి వెళ్తున్నాం. సో మేము ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. అదే లాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయంటే మళ్ళీ కిడ్స్ కోసం ఇలా బైక్స్, జీప్స్, రిమోట్ కార్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు రౌండ్స్ కొట్టడానికి ప్రైస్ కూడా మీకు చూపిస్తాను. 150 జీప్ అయితే, కార్ అయితే ఇంత, బైక్ అయితే ఇంత అని మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది బోర్డ్ కనిపిస్తుంది కదా, కార్కి 2 సీటర్కి. రిమోట్ కార్లో చిన్న పాప చాలా క్యూట్గా ఉంది. సో పాపకి ఎలాగో డ్రైవింగ్ రాదు, రిమోట్ కాబట్టి అది ఆపరేట్ చేయడానికి బ్యాక్లో ఒక లేడీ అయితే ఉన్నారు. మినిసో గురించి అందరికీ తెలుసు కదా. ఇక్కడ కంప్లీట్గా కొరియన్ కాస్మెటిక్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. నాకు ఒక లిప్స్టిక్ షేడ్ కావాలి, నా ఫ్రెండ్కి నెయిల్ పాలిష్ కావాలి. సో ఇక్కడికైతే వచ్చాము. అవన్నీ చూస్తూ ఫౌండేషన్స్ కూడా చెక్ చేశాము. సో నా స్కిన్ టోన్కి రిలేటెడ్ అయితే ఏది దొరకలేదు. ఇవన్నీ ఫేస్ మాస్క్. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని రకాల మాస్క్లు అవైలబుల్లో ఉంటాయి. సో మీకు ఏది ఇష్టం ఉన్నా ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఐలైనర్, ఐ మస్కారా, హ్యాండ్ మాస్క్, అండర్ ఐ జెల్స్ ఇవన్నీ ఉన్నాయి. అప్ టు 200 వరకు ఈ సెక్షన్లో అయితే అన్ని రకాల క్లిప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బాగున్నాయి, నాకైతే నచ్చాయి. నేనైతే కావాల్సిన రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. ఇక్కడున్న రోల్స్ ఏంటంటే డైనింగ్, కిచెన్ లేదా ఫ్రిడ్జ్లో కూడా యూస్ చేసుకోవడానికి రోలర్స్ అనమాట. బ్యూటీ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సెక్షన్లో చిన్నపిల్లల కోసం 30% ఆఫ్లో బుజ్జి వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్ టు 100 రూపీస్లో చిన్న శానిటైజింగ్ బాటిల్స్, లిప్ బామ్స్, లిప్ షేడ్స్, లిప్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. ఈజీ టు క్యారీ, చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ సెక్షన్లో పర్సెస్ అండ్ వాలెట్స్ అయితే ఉన్నాయి. ₹300 అంటే ఏది కొన్నా 300 అనుకునేరు కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ట్యాగ్ అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. హాఫ్ క్రీమ్ కలర్లో ఈ వాలెట్ అయితే సూపర్గా నచ్చింది. వర్త్ ఆఫ్ ₹850. ఇది ఎందుకు ప్రిఫర్ చేశానంటే కీ చైన్స్కి, ఎయిర్ పాడ్స్కి, కార్డ్స్కి ఈజీ టు క్యారీ అవుతుందని చెప్పేసి అది తీసుకున్నాను. మాకు కావాల్సిన నెయిల్ పాలిష్ ఇక్కడ 2 తీసుకొని మేము బయటకైతే వచ్చేసాము. ఇది ఎస్ మేడం అనే స్టోర్ అనమాట. నెంబర్ ఆఫ్ జ్యువెలరీ సెక్షన్ అయితే ఉందండి, చాలా బాగున్నాయి. అండ్ డిస్కౌంట్ కూడా మంచిగా ఇస్తున్నారు. సో నాకు నా ఫ్రెండ్కి కావాల్సిన చిన్న స్టడ్స్ అయితే తీసుకున్నాము. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది చూడొచ్చు డిస్ప్లేలో, చూడడానికి అయితే చాలా బాగుంది. కానీ ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి మళ్ళీ మేము కొనలేదు. ఇప్పుడు కంప్లీట్గా షాపింగ్ అయిపోయింది. కాసేపు రిలాక్స్ అవుదాం, మాట్లాడుకుందామని ఇలా పక్కకు వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు పెట్టేస్తావా? నేను ఎడిట్ చేయాలి, ఇంకా నేను ఎడిట్ చేస్తాను. నేను ఇంకా మేము ఒక వీడియో తీసుకున్నాము, తను షేర్ చేయమని అడుగుతుంది. ఆగు, ఒక 1 అవర్లో నేను ఎడిట్ చేసి ఇస్తా అని చెప్తున్నా. మీరు సిగ్గుపడే వాళ్ళని నేను తీయను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ న్యూ వ్లాగ్లో మళ్ళీ కొత్త కంటెంట్తో కలుద్దాం. అన్నట్టు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా యూట్యూబ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.